ప్రాణాపాయ స్థితిలో వచ్చిన రోగి నుంచి కాసులు దండుకుందామనుకున్నారు. ఆపరేషన్ ఫెయిల్ అయ్యేసరికి రికార్డులు మార్చేశారు. తమ చేతులకు మరకలు అంటుకోకూడదని క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్ను స్టేబుల్ అంటూ డిశ్చార్జ్ చేసేసి సర్కార్ దవాఖానాకు పంపేశారు. కానీ ఆపరేషన్ చేసినప్పుడే పుర్రె పైభాగాన్ని తీసేసిన ప్రైవేట్ డాక్టర్లు తిరిగి అతికించలేదు. దీంతో పుర్రె ప్రైవేట్ ఆసుపత్రిలో, పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండిపోయారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన వరంగల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. వరంగల్ చెన్నారావుపేటకు చెందిన మల్లేష్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు రోగి బంధువులు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ను తలపై భాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పై భాగం వేరు చేశారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్కు ఏమైనా జరిగితే తమ ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందని ఓ నాటకం ప్రారంభించారు. పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉన్నా స్టేబుల్గానే ఉందంటూ తప్పుడు నివేదిక సిద్ధం చేశారు. ఆరోగ్యశ్రీ సిబ్బందితో కుమ్మక్కై పేషెంట్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేలా పథకం పన్నారు. తలపై పుర్రె భాగం వేరు చేసి పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్ను అనాథలా వదిలేశారు. పేషెంట్ భార్య, పిల్లలు ఉన్న వారికి సరైన సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆరోగ్యశ్రీ సిబ్బంది సాయంతో డిశ్చార్జ్ రిపోర్ట్ తయారు చేశారు. ఇక ఆరోగ్యశ్రీలో కేవలం 6 రోజులే ట్రీట్మెంట్ చేస్తారని, తర్వాత ట్రీట్మెంట్ చేయాలంటే రోజుకు ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందని, అందుకు సిద్ధమైతేనే ఆసుపత్రిలో ఉంచాలని, లేదంటే ఎంజీఎంకు తరలించాలని పేషెంట్ బంధువులను బెదిరించారు. అంతేకాదు ఈ నెల 18న ఆసుపత్రిలో చేరినట్లు, 15న ఆపరేషన్ చేసినట్లు రిపోర్టులు కూడా తయారు చేయడం చూస్తుంటే ఆసుపత్రిలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమైపోతుంది. ఈ నెల 20న పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉన్నప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తప్పుడు రిపోర్ట్ సృష్టించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా పేషెంట్ కండిషన్ పట్టించుకోకుండా డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఐసీయూలోనే ఫోటోలు దిగారు. ప్రైవేట్ హాస్పిటల్ ఒకలా, ఆరోగ్యశ్రీ సిబ్బంది మరోలా వివరాలు నమోదు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి 15న ఆసుపత్రిలో చేరినట్లు, 20న డిశ్చార్జ్ అయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది బెదిరింపులకు భయపడి పేషెంట్ను ఎంజీఎంకు తరలించారు. అయితే శస్త్రచికిత్స సమయంలో వేరు చేసిన పుర్రె పైభాగం ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఉండిపోయింది. పేషెంట్ మాత్రం ఎంజీఎంలో ఉన్నాడు. ఇప్పుడు పేషెంట్ బంధువులు అయోమయంలో ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్యశ్రీ సిబ్బంది పరస్పరం విరుద్ధమై నివేదికలు ఇచ్చారు. కేవలం కాసుల కకృతితో పేషెంట్ కండిషన్ విషమంగానే ఉన్నా పట్టించుకోకుండా డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం పేషెంట్ ఎంజీఎం హాస్పిటల్లో ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పేషెంట్ బంధువులు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుడికాలు కుడిచేయి పడిపోవడంతో ఆసుపత్రికి వచ్చామని చెప్పారు పేషెంట్ కొడుకు. మా నాన్నకి ఇంటి దగ్గర పనిచేస్తా అంటే సడన్గా, మల్లేష్ మా నాన్న పేరు, ఇంటి దగ్గర పనిచేస్తా అంటే సడన్గా బీపీ రేజ్ అయ్యి ఇంటి దగ్గరనే నార్మల్గా పడిపోయిండు. పడిపోతే అక్కడ కళ్ళు మూసుకుపోవడం, మాట రాకపోవడం, కుడిచేయి కుడికాలు పనిచేయలేదు. అప్పుడే ఎంబటే సంరక్ష హాస్పిటల్కి వేసుకొచ్చినాం. వేసుకొస్తే అక్కడ వాళ్ళు సిటీ స్కానింగ్ చేసి మెదట్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పిళ్ళు. చెప్తే ఇట్లా ఆపరేషన్ చేయాలి ఇక్కడ తలకాయ కాడ అని చెప్పిళ్ళు. అయితే ఆపరేషన్ చేయాలని అంటే సరే చేయండి అని చెప్పినాం. తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేసి నాక ఆరోగ్యశ్రీ కిందనే చేస్తామని చెప్పిళ్ళు. ఆరోగ్యశ్రీ కిందనే చేసినాక అది 6 రోజుల కంటే ఎక్కువ రాదని చెప్పిళ్ళు. సరే సార్ చెయ్యండి అంటే తర్వాత అడిగా ఆరోగ్యశ్రీ వాళ్ళని కింద, ఇట్లా పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేదాకా వస్తుంది కదా అని అన్నారు. అంటే వాళ్ళు పైన డాక్టర్సే చెప్తారని చెప్పారు కింద ఆరోగ్యశ్రీ వాళ్ళు. సరేలే అని చెప్పి 6 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఈ రోజుతోటి డబ్బులు కట్టాలి, రోజుకు 50-60 వేలు అవుతాయి, ఓన్లీ ఐసీయూ బెడ్ ఛార్జే డేకి 15,000 20,000 అట్లా అవుతాయి అని చెప్పిళ్ళు. సరే మా దగ్గర అంతా స్తోమత లేక మేము ఎంజీఎంకి వేసుకొని వచ్చినాం. పేషెంట్ను డిశ్చార్జ్ చేయడంపై మరో వాదన వినిపించారు ఆరోగ్యశ్రీ సిబ్బంది. పేషెంట్ బంధువుల కోరిక మేరకే డిశ్చార్జ్ చేశామని, వెంటిలేటర్పై ఉండగానే ఎంజీఎంకు తరలించామని చెబుతున్నారు ఆరోగ్యశ్రీ మెడికోస్ సందీప్. అయితే పేషెంట్ పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఎలా డిశ్చార్జ్ చేస్తారని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు సందీప్.
పుర్రె పైభాగం ఆసుపత్రిలోనే భద్రపరిచామని, పూర్తిగా కోలుకున్నాక తర్వాత తిరిగి ఆపరేషన్ చేసి పుర్రెను డాక్టర్లు అతికించేందుకు మరో ఆపరేషన్ చేస్తారని చెప్పారు. పేషెంట్ కండిషన్ చూసి ఆరోగ్యశ్రీ కార్డు అప్డేట్ లేకున్నా చేర్చుకున్నామని చెప్పారు మెడికో సందీప్. అయితే పూర్తిగా నయం కాకముందే ఎందుకు డిశ్చార్జ్ చేశారంటే మాత్రం ఆయన విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. మలేషియన్ పేషెంట్ అడ్మిట్ అయింది 15th రోజు 15th రోజు మా దగ్గరికి ఎమర్జెన్సీకి వచ్చారు. ఫర్దర్ ఇవాల్యుయేషన్, ఫర్దర్ మెయింటెనెన్స్ అంటే తను వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఎన్ని రోజులు పడుతుంది ఇంప్రూవ్ అవడానికి అనేది దానికి వాళ్ళ న్యూరో సర్జన్ కన్సర్న్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే షిఫ్టెడ్ టు ఎంజెడ్. అది కూడా ఎట్లా అంటే మేము నెక్స్ట్ డే పొమ్మని చెప్తే మేము నెక్స్ట్ డే పోండి అని చెప్తే డేట్ అంటే ఆ రోజు 20th కాకుండా నెక్స్ట్ డే 21st రోజు 22nd రోజు పోవాల్సింది ఉంటే ఎంజేఎంలో బెడ్స్ ఐసీయూలో మనకు వెంటిలేటర్ బెడ్ ఖాళీ ఉందని అంతకంతకే ఆ రోజు ఈవినింగే పేషెంట్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. 20 తారీఖు రోజు వెళ్ళిపోయింది. బెడ్ వెంటిలేటర్ బెడ్ ఈవినింగ్ 7 o'clock 6 o'clock బెడ్ దొరికిందని ఈవినింగ్ ఫోటో దిగి పంపించినాం. వెంటిలేటర్ మీదనే ఫోటో మన టీపీస్ పెట్టి వెంటిలేటర్ మీదే పంపించినాం. ఆరోగ్యశ్రీలో హాస్పిటల్ రికార్డులో తప్పులు దొరలడానికి టైపింగ్ మిస్టేకే కారణమన్నారు ప్రైవేట్ హాస్పిటల్ చైర్మన్ పోలర్ నటరాజ్. మానవతా దృక్పథంతోనే ఆపరేషన్ చేశామని ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదన్నారు. బంధువుల కోరిక మేరకే వెంటిలేటర్ పై ఉండాలనే పేషెంట్ను ఎంజీఎంకు తరలించారని చెప్పారు. క్లరికల్ మిస్టేక్స్ మాత్రమే జరిగాయని, ఎలాంటి అవకతవకలు లేవని అన్నారు. మండల మల్లయ్య అన్న పేషెంట్ 15వ తారీఖు నాడు సీరియస్ కండిషన్లో రావడం జరిగింది. వాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు లేకుండా ర్యాప్ కార్డు ఉండడం వల్ల మనం దాన్ని అప్డేట్ చేయించడానికి ఉన్నా కూడా మనం మానవతా దృక్పథం తర్వాత ఆ పేషెంట్ కండిషన్ చూసి 15వ తారీఖు నాడే మనం ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఇది లేకుండా మనం ఆపరేషన్ 15వ తారీఖు చేయడం జరిగింది. 15వ తారీఖు నుండి 20వ తారీఖు దాకా ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు, కొంచెం కోలుకుంటున్నాడు, హీమోడైనమికల్లీ స్టేబుల్గా ఉండే. అయితే వాళ్ళ కుమారుడు ఏంటంటే ఇది స్టే చాలా రోజులు ఉండవలసి వస్తుందని, మాకు వేరే కాడ వెంటిలేటర్ ఉన్న ఫెసిలిటీ దొరికిందని ఆయన చెప్పడం వల్లనే ఆ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ను పంపించడం జరిగింది. చిన్న టైపింగ్ మిస్టేక్సే తప్పితే ఆయన వెంటిలేటర్ మీదనే ఉన్నాడు, ఆయనకు సర్జరీ జరిగింది, ఎటువంటి ₹1 కూడా హాస్పిటల్ తీసుకో. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, అసలు ఏం జరిగింది? పేషెంట్ ని ఎప్పుడు అడ్మిట్ చేయడం జరిగింది? అసలు ఏం చెబుతున్నారు? ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఝాన్సీ, ఒక ప్రైవేట్ హాస్పిటల్ వ్యవహరించినటువంటి అమానవీయమైనటువంటి దృశ్యం. ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా అంటే ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసుకున్నటువంటి పేషెంట్ని ఆపరేషన్ చేసిన తర్వాత 4 రోజులు ఉంచుకొని ఈ రకమైనటువంటి అచేతన స్థితిలో పడేస్తే ఎంజీఎంకు సంబంధించినటువంటి వైద్యులు హక్కున చేర్చుకున్నారు. ఇదే సంబంధించినటువంటి వెంటిలేటర్ పైన ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మొత్తం 3 వైద్యులకు సంబంధించినటువంటి ఒక అనస్థీషియా, ఫిజిషియన్, న్యూరో సర్జన్ 3 వైద్యులు ఇక్కడ కేర్ టేక్ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. అయితే ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసుకున్నటువంటి పేషెంట్ని, అదేవిధంగా ఇక్కడ మొత్తం వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నటువంటి పేషెంట్ని ఆ ప్రైవేట్ ఆసుపత్రులు వదిలివేయడం అనేటువంటిది అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఆరోగ్యశ్రీలో పూర్తిగా ఉచిత వైద్యం అందించాల్సినటువంటి ప్రైవేటు వైద్యులు ఉచిత వైద్యం అందించకుండా కేవలం 4 రోజులు వైద్యం అందించి క్రిటికల్ కేర్లో ఉన్న వాళ్ళని వదిలేస్తే ఇక్కడ ఉన్నటువంటి 2 అంటే చెన్నారావుపేటకు సంబంధించినటువంటి మల్లయ్య, మండల మల్లయ్యకు సంబంధించినటువంటి భార్య, అదేవిధంగా కొడుకు ఇక్కడ ఎంజీఎంకు తీసుకురావడం జరిగింది. ఎంజీఎంలోకి ఉన్నటువంటి వైద్యం వీళ్ళు అందించకపోతే వీళ్ళ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉండేది. అసలు నిజంగానే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి వాదన కరెక్టేనా? వీళ్ళ ఇష్టం మేరకే వచ్చారా? అసలు ఏం జరిగింది అనేది అమ్మ చెప్పండి అమ్మ, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నారావుపేట. దాకానకు వచ్చినాము, వస్తే పట్టిండు, ఆరోగ్యశ్రీని పట్టిండు. పట్టినాక 5వ రోజు డబ్బులు అడిగిండు. డబ్బులు అడిగితే మా దగ్గర లేవు, లేకుంటే వేసుకోరు. ఏం డబ్బులు అడిగారు? ఎందుకు ఆరోగ్యశ్రీని జాయిన్ చేసుకున్నాక డబ్బులు ఎందుకు అడుగుతారమ్మా? అయిపోయింది మీకు లేదు, వెళ్ళిపోండి అన్నారు. ఎక్కడికన్నా వెళ్ళిపోండి అంటే ఆరోగ్యశ్రీ ఎంజీఎంకి వచ్చినాం సార్. డబ్బులు అడిగితే డబ్బులు పెట్టేసాను, మాకు ఏం లేదు, చిలకలు ఏం లేదు, మేము బీదలం.
ఏం లేకుంటే ఆరోగ్యశ్రీలో తెచ్చి పెట్టి అట్లా చేసిండు. నా కొడుకు నేనే ఉన్నాం, ఇళ్ళకి ఎంజంలోకి వేసుకొని వచ్చినాం. సో ఎన్ని రోజులు అవుతుందమ్మా మరి ఇప్పుడు ఎంజిఎంలో మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? వీళ్ళు ఎట్లా చూసుకుంటున్నారమ్మా? బాగా చూసుకుంటున్నారు, బాగా అక్కడికంటే ఇక్కడనే బాగా చూసుకుంటున్నారు. ఇక ఇక్కడనే ఉండిపోయినాం. మరి పూర్తిగా వైద్యం అంటే ఉచితంగానే అంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి అంటే మీరు జాయిన్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పిల్లంటే ఆరోగ్యశ్రీలో తీసుకుంటామన్నారు. తీసుకుంటాం అన్నాక డబ్బులు అడిగారు. 4 రోజులు 5 రోజులు డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే మరి ఎంత 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 అవుతుందంటే రోజుకు 60,000 అవుతాయి అన్నాడు. రోజుకు 60 అయితే అంటే మా దగ్గర లేవు అని మేము ఏడ్చినాం. ఏడ్చినాక ఎలా తీసుకుపోతారు మరి ఎట్లా కొడుకు అని మనం అడిగితే ఎంజంలో తీసుకుపోదాం, మా దగ్గర రూపాయి లేదు, ఏం చేద్దామని నా కొడుకు నేను వేసుకొని వచ్చి. సో వీళ్ళ కుమారుడు పూర్తిగా వైద్యులతో మాట్లాడారు. సార్ బాబు ఏం జరిగింది అసలు, ఎట్లా మరి మీరు ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఆ తలకు సంబంధించినటువంటి భాగం అంటే పూర్తిగా స్కల్ ఏదైతే ఉందో తలకు సంబంధించినటువంటి పై భాగం తొలగించారు. ఆ పై భాగం తొలగించింది కూడా ఇప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంది. ఆ స్కల్ అనేటువంటిది ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకొని ఇక్కడికి కేవలం స్కల్ లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ని ఎంజిఎంలోని ఆర్ఐసీయూకి తరలించారు. ఆర్ఐసీలో వచ్చి అంటే ఆ స్కల్ అక్కడనే ఉందా? మీరు అడిగినరా అసలు ఆ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, ఏం జరిగింది? మేము అక్కడికి రాగానే వాళ్ళు బ్లడ్ ప్లాట్ అయింది, ఇక్కడ ఆపరేషన్ చేయాలి లేకపోతే అతను డెడ్ అయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పిళ్ళు. చెప్పినాక సరే సార్ మీరు చెయ్యండి మా అదృష్టం అని చెప్పినాం. అయిపోయినాక అది కూడా ఆరోగ్యశ్రీలోనే చేద్దామని చెప్పిళ్ళు. ఆరోగ్యశ్రీ ఉన్నది, ఆరోగ్యశ్రీలో వస్తుంది, ఆరోగ్యశ్రీలో చేద్దామని చెప్పిళ్ళు. చెప్పినాక ఆపరేషన్ అది కడుపులో పెడతామని చెప్పిళ్ళు. కడుపు మీద చూస్తే ఆపరేషన్కి ఇట్లా చేసి ఏం లేదు, ఆపరేషన్ ఇట్లా ఏం చేసి లేదు. అది ఎక్కడ పెట్టిల్లు సార్ అంటే ఇక్కడ లోపలనే ఉన్నది అని చెప్పిళ్ళు. అది మొత్తం తీసి ఇట్లా ఓన్లీ తోలుతోటే కుట్టేసిళ్ళు ఆపరేషన్ చేసి. అది 4-5 రోజులు అయినాక వాళ్ళు మీకు ఆరోగ్యశ్రీ డబ్బులు అనేవి అయిపోయినాయి పూర్తిగా. అంటే మరి మీరు అక్కడ ఆరోగ్యశ్రీలో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో ఎంజిఎం తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఇన్ని రోజులే అవుతుంది అని చెప్పిళ్ళు. అంటే నేను కిందికి పోయి ఆరోగ్యశ్రీలో అడిగిన, వాళ్ళు అడిగితే మీద డాక్టర్లే చెప్తారు వాళ్ళు ఎన్ని రోజులు అవుతుంది అన్నదని వాళ్ళు అన్నారు. సరే మా దగ్గర ఎంత అవుతుంది అని అడిగితే దగ్గర 40, 60, 50 అట్లా చెప్పిళ్ళు లెక్క డైలీ. అయితే అంత స్తోమత లేదు, ఒక 3-4 రోజుల వరకు అంటే మేము చూసుకోగలం, కానీ అంత స్తోమత లేక మరి లేస్తారంటే. సో ఇది స్తోమత లేదు అంటే ఎప్పుడైతే ఆరోగ్యశ్రీలో డబ్బులు అడిగారో స్తోమత లేదని తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రిపోర్ట్లో కూడా పూర్తిగా ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇతని పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది, టేక్ రెస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత 10 days తర్వాత రివ్యూకు రాయాలని చెప్పి ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ రకమైన రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి కూడా ఇతని కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది, చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి వీళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కూడా రిపోర్ట్ ఇచ్చారు. అంటే కేవలం క్లెయిమ్ ఏదైతే ఉందో క్లెయిమ్లో ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా ఉండేందుకు ఉద్దేశంతో మాత్రమే మొత్తం ఈ వ్యవహారం నడిపినట్లు మాత్రం చాలా స్పష్టంగా చేస్తుంది. రికార్డులు అనేటువంటివి ఆరోగ్యశ్రీ ఎఫెక్ట్ అయ్యే విధంగా రాయడం, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం పేషెంట్ని క్యూర్ చేయాల్సినటువంటి వైద్యులు మాత్రం బయటికి వెళ్ళగొట్టడం అనేటువంటిది చాలా హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంజిఎంలో 3 వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం మండల మల్లేష్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతనికి సంబంధించి పరిస్థితి అయితే విషమంగా ఉంది ప్రస్తుతం. ఓకే కేకే. పేషెంట్ మల్లేష్ను అపస్మారక స్థితిలో హాస్పిటల్కు తీసుకొచ్చారని ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే మల్లేష్కు చికిత్స జరుగుతుందని చెప్పారు. పేషెంట్ కండిషన్ విషమంగానే ఉందని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నది, ఎందుకంటే ఈ కండిషనే ప్రాణాపాయ స్థితి. ఈ ఆపరేషన్ చేసిండనంటే చాలా క్రిటికల్ కండిషన్లోనే చేస్తుంటారు. ఎవరు కూడా ఖచ్చితంగా బాగవుతారు అని చెప్పేటట్లేదు, కానీ ప్రయత్నం మాత్రం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. హయ్యర్ సెంటరు అనేది ఒకటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర వెంటిలేటరు ఫెసిలిటీ ఉంది, వాళ్ళ దగ్గర వెంటిలేటర్ ఫెసిలిటీ లేక పంపించినా అనేది మాకు తెలియదు. తర్వాత కొన్ని సందర్భాలలో మాకు వచ్చే హయ్యర్ సెంటర్ ఎట్లా వస్తాయంటే దీనికి ఎక్కువ శాతము మోర్టాలిటీ ఉన్నదంటే ఆ బ్లేమ్ని తీసుకోకుండా కూడా పంపించేది ఉంటుంది. ఇప్పుడు ఇదే వెంటిలేటర్ సర్వీసెస్ అక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు క్రిటికల్గా స్టేజ్లో చేయాల్సిన సర్జరీ ఆల్రెడీ చేసిన తర్వాత కూడా ఇక్కడికి ఎందుకు పంపించినారంటే అది మమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు. మొత్తం మీద పేషెంట్ కండిషన్ కంటే ఆరోగ్యశ్రీ డబ్బులు రాకుండా పోతాయనే ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది హడావిడిగా డిశ్చార్జ్ చేసినట్లు అర్థమవుతోంది. పేషెంట్ చికిత్స సమయంలో చనిపోతే తమ హాస్పిటల్కు చెడ్డ పేరు వస్తుందనే ఇలాంటి పనులకు పాల్పడినట్లు తెలుస్తోంది.